హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మిత్రులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు. అలాగే మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పేరు పేరున మాతృమూర్తులందరికీ జాకీర్ దర్బార్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకు యుద్ధాలు ఒకవైపు, మరోవైపు దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో రకాలుగా మనల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిద్ర మరి అన్ని రోగాలకు మంచి మందు. సుఖమైన నిద్ర ఏ రోగం రాకుండా మనల్ని అడ్డుకుంటుంది. ఎందుకంటే బాగా నిద్రపోయినప్పుడే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటారు వైద్య నిపుణులు. అయితే ఇటీవలి కాలంలో మరి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, టెక్నాలజీ, ఇంటర్నెట్ ఇలా అన్ని రకాల సాంకేతిక మన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కంటి మీద నిద్రే కరువైపోయింది. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పడుతుంది, ఆ తర్వాత తెల్లవారి తర్వాత నిద్ర లేవాలన్నా లేవలేని పరిస్థితి. ఇది కొందరి పరిస్థితి. మరికొందరి పరిస్థితి అసలు రాత్రి నిద్రే రాదు. పగులు నిద్ర వస్తుంది కానీ రాత్రి అసలే రాదు. అంటే నిద్ర లేమితో బాధపడే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోయింది. ఒక్క భారతదేశంలోనే అంటే నిద్రపోయే వారి సంఖ్య అంటే సుఖమైన నిద్ర. మరి వైద్య పరిభాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే అది సుఖమైన నిద్ర కింద లెక్క. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిగెత్తే సమాజం, స్పీడ్ యుగం, స్పీడ్ సాంకేతికత, స్పీడ్ ఇంటర్నెట్, 5G టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్ర కాస్త పూర్తిగా కరువైపోయింది. అందుకే ప్రతి ఇంట నిద్రపోయే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల చూసినటువంటి అధ్యాయాల ప్రకారం చూసుకుంటే అంటే ఈ యొక్క నిద్రకు సంబంధించిన విషయంలో మరి చాలా వరకు ఓ సంస్థ రేస్మేడ్ గ్లోబల్ స్లీప్ అనే సంస్థ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా నిద్రకు సంబంధించినటువంటి విషయంలో మరి అనేక సర్వేలు చేసింది. అందులో భారతదేశంలో కూడా ఈ సర్వే నిర్వహిస్తే దాదాపుగా భారతదేశంలో 61% మంది, అంటే మన భారతదేశ జనాభా 140 కోట్ల ఉంటే అందులో 61% మంది అంటే సగానికి పైగా 70 కోట్ల మంది పైగా ప్రజలు నిద్ర లేకుండా, నిద్ర లేమితో జీవిస్తారు. అంటే నిద్ర రాక కాదు, నిద్ర పోక కాదు, శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల ఒత్తిళ్ల కారణంగా ఈ యొక్క నిద్రభంగం జరుగుతుంది. గతంలో మనం అంటే 2000కు ముందు చూసుకుంటే మరి కాస్త జీవనశైలి కాస్త చాలా బాగుండేది. నిద్రపోయే వాళ్ళు తెల్లవారగానే ఖచ్చితంగా 5:30కు లేదా 4:30కు లేసి మరి తమ కార్యక్రమాలను యథావిధిగా చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు 2000 సంవత్సరం దాటిన తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీ అనేది మనల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రాత్రి పొద్దుపోయే వరకు టీవీ చూడడం లేదా బెడ్రూమ్కు వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ ముందర వేసుకుని చూడడం, అలాగే మరి ఉదయం ఆఫీసుల్లో కూడా కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చోవడం, ఆ సిస్టంలో అంటే కంప్యూటర్లో కానివ్వండి, సెల్ ఫోన్లో కానివ్వండి, అలాగే ఇంట్లో చూస్తుంటే టీవీలో కానివ్వండి వచ్చి దాని నుంచి వచ్చే లైట్, బ్లూ లైట్ కారణంగా మనం నిద్రకు దూరం అవుతున్న విషయాన్ని ఈ యొక్క రేస్మేడ్ గ్లోబల్ స్లీప్ అనే సంస్థ స్పష్టం చేస్తుంది. దీని కారణంగానే భారతదేశంలో చాలామంది సరైన నిద్ర లేకుండా ఉన్నారు. మరి సరైన నిద్ర లేకపోతే మరి ఉదయాన్నే లేచి పనిచేయాలంటే, మెదడు చురుకుగా పనిచేయాలంటే మెదడుకు, మనిషికి, శరీరానికి కాస్త విశ్రాంతి అనేది అవసరం. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందంటే సుఖంగా నిద్రపోయినప్పుడు మాత్రమే. మరి ఆ సుఖమైన నిద్ర లేకపోతే మరి నిద్రలేమి వస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో మరి ఇస్నోమియా అంటారు. అలాగే బ్లూ స్లీప్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బ్లూ స్లీప్కు ప్రధానంగా మరి ఇప్పుడు చెప్పబోయే కారణాలే ముఖ్య కారణం. ఫస్ట్ ఫోన్, మొబైల్ ఫోన్. ఇంట్లో రాత్రి 9 తర్వాత టీవీ ఆఫ్ చేసిన ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి సెల్ ఫోన్ చూడడం మనలో చాలామందికి అలవాటే. ఈ అలవాటు ఎవరు కాదని సర్దారు. చివరకు చిన్నారులు సైతం బ్లాంకెట్ ముసుగు వేసుకుని ఆ ముసుగు లోపలే సెల్ ఫోన్ ముందర పెట్టుకుని మరి చూస్తూ ఉంటారు. ఆ బ్లూ లైట్ కారణంగా మన దేహంలో ఈ యొక్క నిద్రకు ఉపయోగపడేటువంటి మెలటోనిన్ అనే ఓ హార్మోన్ విడుదలవుతుంది. ఆ హార్మోన్ విడుదలకు అంతరాయం కలుగుతుంది. ఈ నిద్ర పోవడానికి ఈ యొక్క మెలటోనిన్ అనే హార్మోనే మరి ఇదొక్కటే కాకుండా
మరి చర్మ రంగుకు సంబంధించిన విషయంలో మరి ఈ హార్మోన్ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క నిద్రలేమి కూడా ఈ యొక్క హార్మోన్ సరిగా స్పందించకపోవడమే కారణమని తెలుపుతున్నాయి ఈ యొక్క సర్వేలో. అంటే రాత్రి వేళలో సరైన నిద్ర పోకపోవడానికి ఈ యొక్క హార్మోన్ ప్రభావం అనేది ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంది. మరి సరైన నిద్ర పోవాలంటే మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్లు ఖచ్చితంగా పనిచేయాలి, వాటి విధి వారు నిర్వహించాలి. కానీ ఆ హార్మోన్లను పని చేయకుండా అడ్డుకుంటున్నది మన అలవాట్లే, మన పనితనమే, మనమే దీనికి ముఖ్య కారణం. అందుకే సుఖమైన నిద్ర పోవాలంటే ఖచ్చితంగా కొన్ని అలవాట్లను మనం పక్కన పెట్టాలి. రాత్రి 9 దాటిన తర్వాత సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి, సెల్లుకు దూరంగా ఉండాలి, కంప్యూటర్ సిస్టంలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క సిస్టంలో నుంచి ఈ యొక్క బ్లూ రేస్ అనేది మన యొక్క బాడీపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి, కళ్ళపై ఒత్తిడి గురి చేస్తున్నాయి. ఆ ఒత్తిడి కారణంగా మన దేహంలో తయారు కావాల్సినటువంటి ఈ యొక్క మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల కావడంలో కాస్త జాప్యం జరుగుతుంది, లేదా పూర్తిగా విడుదల కాకుండా నిలిచిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ యొక్క నిద్రలేమి అనే సమస్య అనేది రావడం జరుగుతుంది. అందుకే దీన్ని ముద్దుగా బ్లూ స్లీప్ అని పేరు పెట్టారు మన శాస్త్రవేత్తలు. మరి భారతదేశంలో దాదాపుగా 61% మంది ఈ యొక్క నిద్రలేమితో బాధపడుతున్నారంట. అంటే ఎవరు కూడా 140 కోట్ల మంది జనంలో దాదాపుగా 70 కోట్ల మంది జనం కరెక్ట్గా 7 నుంచి 8 గంటలు నిద్రపోవట్లేదు. కనీసం 6 గంటలు కూడా నిద్రపోని వారి సంఖ్య దాదాపుగా ఈ 53% ఉందంట. అంటే మనం నిద్రను ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నామో అర్థమవుతుంది. నిద్రను నిర్లక్ష్యం చేస్తే తర్వాత మరి శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మరి సాహిత్య పరిభాషలో ఈ యొక్క నిద్ర పోవడాన్ని స్వర్గ సుఖం అంటారు. ఎందుకంటే ఈ యొక్క స్వర్గం అనేది మనకు కలలోనే కనిపిస్తుంది. సుఖమైన నిద్ర అనేది మనం ప్రార్థించినప్పుడే ఈ యొక్క స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది. మరి సుఖమైన నిద్ర లేకపోతే స్వర్గం ఎక్కడ ఉంటుంది? అందుకే ఈ యొక్క బ్లూ స్లీప్ను నివారించడానికి ఖచ్చితంగా మనం కొన్ని నిబంధనలు అయితే పాటించాలి. ముఖ్యంగా బ్లూ స్క్రీన్, టీవీ, కంప్యూటర్, ముఖ్యంగా సెల్ ఫోన్ ఖచ్చితంగా రాత్రి వేళల్లో నిర్ణీత సమయం దానికి పక్కన పెట్టి లాక్ చేసి పడాలి. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య చాలా చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా నిద్ర దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది ముమ్మాటికి నిజం. మార్చి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నిద్ర యొక్క ప్రాముఖ్యాన్ని, నిద్ర యొక్క ఆవశ్యకతను, నిద్రపోవడం వలన సుఖమైన నిద్రపోవడం వలన కలిగేటటువంటి ప్రయోజనాలను చెప్పడమే ఈ యొక్క నిద్రకు సంబంధించినటువంటి దినోత్సవం నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సుఖంగా, సంతోషంగా కుటుంబంతో గడపాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, హ్యాపీగా నిద్రపోవాలన్నా ముఖ్యంగా మనం చేయవలసిన పని మరి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుఖమైన నిద్రపోవడం అనేది ముఖ్య అలవాటు. అందుకే ఇప్పటికైనా సరే రాత్రి వేళల్లో కనీస సమయం 12, 11, 1 గంట వరకు ఈ యొక్క టీవీలు, సెల్ ఫోన్లు చూడకుండా మరి ఈ నెల 13వ తేదీన నిద్ర దినోత్సవం కాబట్టి ఆ రోజైనా కనీసం మనం గతంలో ఎలా ఉన్నామో 9 గంటలకి నిద్రపోవడం, లేకపోతే 10 గంటలకు నిద్రపోవడం చేసి ఆ తర్వాత ఉదయం 6 గంటలకు లేస్తే కనీసం 8 గంటల పాటు నిద్రపోయేట్టు ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేసే అవకాశం నిద్రకు ఉంది. సుఖమైన నిద్ర పోయినప్పుడే మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాం. అందుకే మరి అందరికీ ఆరోగ్యాన్ని, మరి అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని ఖచ్చితంగా మన వరకు రావాలా, మనతో పాటు ఉండాలనుకుంటే నిద్రపోవడం అనే అలవాటును మంచిగా చేసుకోండి. అర్ధరాత్రి వరకు ఇక బ్లూ స్క్రీన్ చూసి బ్లూ స్లీప్ అనే నిద్రలేమి వ్యాధిని తెచ్చుకోవద్దని సవినయంగా కోరుతున్నాం. ఇది ఈనాటి విషయం. బ్లూ స్లీప్కు దూరంగా ఉండండి. స్వర్గ నిద్రను పొందాలంటే సెల్ ఫోన్, మొబైల్, టీవీలకు దూరంగా ఉండండి. మీరు ఒక్కరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు, మీ ఇంట్లో వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి సుఖ నిద్ర, సుఖ సంసారం, సంతోషమైన కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా. థ్యాంక్ యూ.